హలో గైస్, వెల్కమ్ టు ఏకే కార్స్. మీరు చూస్తుంది వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ టూరిస్ట్ బండి అండి. ఇది వచ్చేసి కంటిన్యూ ఫైనాన్స్ లో ఉంది. 2024 మోడల్. ఇది వచ్చేసి 24,527 మంత్స్ ఈఎంఐ ఉన్నది. అలానే ఇది వచ్చేసి కంపెనీ వెండర్ వెహికల్ లో నడవాలి. వెహికల్ వచ్చేసి డైలీ 5 సీట్స్ ఉంటాయి. 2 డేస్ వీక్ ఆఫ్ ఉంటుంది. సాటర్డే సండే బంద్ ఉంటుంది. ఓలా ఊబర్ నడిపించుకోవాలంటే లైక్ ఓలా ఊబర్ కూడా నడిపించుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ బండికి మీకు ఏదైనా సరే మొత్తం టోటల్ షోరూమ్ ట్రాక్ ఉందండి. బండి మొత్తం చూసుకోవచ్చు. ఎందుకు డోర్లు ఓపెన్ చేసిన అంటే వీడియోలో క్లారిటీ కనిపించడానికి నేను డోర్లు ఓపెన్ చేసిన. చూసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి బండికి ఇంకా ఎలాంటి డౌట్స్ ఉంటుంది ఇలా నా నెంబర్ కింద నేను డిస్క్రిప్షన్ లింక్ పెడతా. సిఎన్జీ కమ్ పెట్రోల్ అండి వెహికల్. ఇది కంపెనీ ఫిటెడ్, కంపెనీ తోటి వచ్చిన సిఎన్జీ, ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసింది అయితే కాదు. బండి లొకేషన్ వచ్చేసి మాదాపూర్, కంపెనీ వచ్చేసి మాదాపూర్లో ఉన్నదండి. ఇప్పుడు లొకేషన్ వెహికల్ చూసుకోవాలంటే తార్నాకలో ఉన్నది వెహికల్. మాదాపూర్లో కంపెనీలో నడుస్తుంది. మన ఐటీ కంపెనీ మైండ్ స్పేస్లో నడుస్తుంది కంపెనీ వచ్చేసి. అలానే మీరు కూడా ఏమైనా కొత్త వెహికల్స్ ఏమైనా సేల్ చేయాలనుకున్నా, లేదంటే వేరే కంటిన్యూ ఫైనాన్స్లో కూడా వెహికల్స్ తీసుకోవాలనుకుంటే కూడా నా నెంబర్ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు డైరెక్ట్ నా నెంబర్ వాట్సాప్ కూడా చేయొచ్చు. నేను వాట్సాప్లో నాకంటూ ఒక గ్రూప్ ఉంటుంది రెగ్యులర్గా. ఆ గ్రూప్లో నేను మీ నెంబర్స్ కూడా యాడ్ చేస్తాను. మన దగ్గర ఓన్లీ కంటిన్యూ ఫైనాన్స్ వెహికల్స్ మాత్రం ఉంటాయి. అవుట్ రైడ్ కూడా ఉంటాయి. వైట్ ప్లేట్ ఆర్ టాక్సీ ప్లేట్ ఎవ్రీథింగ్ అన్ని వెహికల్స్ ఉంటాయి మన దగ్గర. మీరు కూడా ఈఎంఐ కట్టకుండా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉండి వెహికల్ సేల్ చేయాలనుకుంటే నా నెంబర్ని కాంటాక్ట్ కాండి. ఈ ప్రతి ఒక్క డ్రైవర్కి బెస్ట్ ఆప్షన్గా టాక్సీ ప్లేట్ 110% నేను ఇప్పిస్తాను. డైరెక్ట్ మన లొకేషన్ తారినాక మనకు ఆఫీస్ అనేది ఏమి ఉండదు. ఇండిపెండెంట్గా మనం చేస్తాము. మన ఇన్స్టా ఉంది, మన యూట్యూబ్గా కూడా మన ఛానల్ కూడా ఉంది. దాన్ని కూడా నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను నెక్స్ట్ టైంలో. ఈ వీడియో అందరికీ అర్థమవుతుంది అనుకుంటా. కానీ మీరు ఒక్కటి ఏంటంటే నాకు జస్ట్ సపోర్ట్ చేయండి. ఇంకేమైనా ఇన్ కేసు నాకు చిన్న డౌట్స్ కూడా ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కలుద్దాం. మీకేమైనా డౌట్స్ కూడా ఉంటే నాకు కూడా చెప్పండి. మీ వెహికల్ కంటిన్యూ ఫైనాన్స్లో కానీ అవుట్ రైడ్లో కానీ ఫైనాన్స్ చేయించుకోవాలంటే కూడా మనం ప్రైవేట్గా చేపిస్తాము. బ్యాంక్లో అంటే సివిల్ అయితే కంపల్సరీ ఉండాలి. ప్రైవేట్కి అయితే కొంచెం సివిల్ అవసరం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్.